మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది. దండకారణ్యంలో నాన్ స్టాప్ గా సాగుతున్న కూంబింగ్లు, వరుస ఎన్కౌంటర్లతో అడవిలో అన్నలు నగరబాట పట్టారు. సేఫ్ జోన్ లో తలదాచుకునే క్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ అయ్యాడు. ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. హిడ్మా ఎన్కౌంటర్ జరిగాక కొన్ని గంటల్లోనే మావోయిస్టులు 10ల సంఖ్యలో పోలీసులకు దొరికిపోయారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మావోయిస్టులను, సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం నిర్మూలించాలని అమిత్ షా గడువు విధించారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 30లోగా కూడా హిడ్మాకు ఒక డెడ్ లైన్ పెట్టారు అమిత్ షా. అంతకన్నా ముందే, అంటే డెడ్ లైన్ కన్నా ముందే ఈరోజు మనం పొద్దున్నే చూసాం హిడ్మా, అతని భార్య, మరి కొంతమంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. సో ఇంకొంతమంది మావోయిస్టుల ఏరివేతకు కూడా అక్కడ కేంద్ర బలగాలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే మావోయిస్టు సానుభూతి పరులు ఏపీలో తలదాచుకున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. హిడ్మా ఎన్కౌంటర్ జరిగాక కొన్ని గంటల్లోనే మావోయిస్టులు 10ల సంఖ్యలో పోలీసులకు దొరికిపోయారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మావోయిస్టులు, సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ జరిగాక కొన్ని గంటల్లోనే 10ల సంఖ్యలో మావోయిస్టులు సానుభూతి పరులందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఎవరెవరు అదుపులో ఉన్నారు అనే దానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఎంతమంది పోలీసుల అదుపులో ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి కాంతి? బిందు, ఏదైతే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10ల సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కీలకమైనటువంటి నేతలు ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో దాని తర్వాత ఎక్కడైతే అడవుల నుంచి బయటకు వచ్చి దాదాపుగా విజయవాడ, కాకినాడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే దాంతో పాటుగా ఏదైతే ఎక్కడైతే ఈ బృందాలు దాగి ఉన్నాయని తెలుసుకున్నారో కానూరులోని ఒక బిల్డింగ్ లో దాదాపుగా 27 మందిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 27 మందిని కూడా ఎక్కడైతే ఆ బిల్డింగ్ లో నుంచి పోలీసులు అంతా కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటుగా అక్కడ కొంత
ఏవైతే వీరికి సంబంధించినటువంటి వెపన్స్ ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ఈ సిటీస్ కి వచ్చారు, అలాగే కాకినాడ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ మావోయిస్టులు పలు చోట్ల అడవుల్లో నుంచి వచ్చి తలదాచుకున్న నేపథ్యంలో వీరందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, అలాగే నెక్స్ట్ వారి ఏదైతే కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఇందులో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా కీలక నేతలు ఉన్నట్లుగా గుర్తించారు. విజయవాడలో దొరికినటువంటి 27 మందిలో దాదాపుగా 4 కీలకమైనటువంటి నేతలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఉదయం నుంచి కూడా ఉదయం 6:30కు 7 గంటలకు ఎక్కడైతే ఈ ఆపరేషన్ జరిగిందో దాని తర్వాత ఏదైతే అడవులను వీడిపోయినటువంటి మావోయిస్టులంతా కూడా అటు విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉండడము, వీరి స్థావరాలన్నింటినీ కూడా పూర్తిగా అధికారులు భగ్నం చేయడంతో పాటుగా పోలీసులు వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారందరినీ కూడా దాదాపుగా పోలీసులు ప్రస్తుతం అయితే విజయవాడకి సంబంధించి వారందరినీ కూడా టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి వీరిని ఎక్కడికి తరలిస్తారు అనే విషయాన్ని, అలాగే వీరి నుంచి కొంత సమాచారం కూడా రాబట్టాల్సి ఉన్న నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాలన్నింటినీ కూడా తీసుకుని తర్వాత వారిని ఎటు పంపిస్తారనేది వేచి చూడాలి. అయితే ప్రస్తుతం అయితే ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వీరు అదుపులోకి వచ్చారో కొంతమంది వీరికి సంబంధించి ఒక ఇల్లుని, అంటే అటు విజయవాడలో, కానూరులో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ని మొత్తం వారు అద్దెకు తీసుకుని దానికి సంబంధించినటువంటి వారంతా కూడా దాదాపుగా 10 రోజులుగా అక్కడి నుంచి ఉంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏదైతే ప్రస్తుతం అయితే మావోయిస్టులకి సంబంధించినటువంటి విషయంలో వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 30 నుంచి 40 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాకినాడ జిల్లాలో 4 మావోయిస్టులను అరెస్టు చేశారు. సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాజ్ తిరుపతి సెక్యూరిటీ గార్డులుగా పోలీసులు గుర్తించారు. ఇళ్లు అద్దెకు తీసుకోవడానికి వచ్చినట్టు సమాచారం. వాళ్ల దగ్గర నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రంపచోడవరం అడవుల నుంచి మావోయిస్టులు కాకినాడ జిల్లాకు వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అగ్రనేత హిట్మా, అతని భార్య రాజే, 4 మావోయిస్టులని రంపచోడవరంలో వారిని ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా అంటే గతంలో కూడా చూస్తున్నాము, ఎంతో మందిని సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ని వారు హతమార్చిన ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సెంట్రల్ వింగ్ సంబంధించి వీరంతా కూడా అంటే ఎవరైతే హిట్మా ఉన్నారో హిట్మాని వారు అప్పచెపితే ₹1 కోటి రివార్డు కూడా ఇస్తారని చెప్పి వారు ప్రకటించడం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మార్చ్ నెలాఖరికల్లా మావోయిస్టులు లేకుండా పూర్తిగా జల్లుడు పడతామని చెప్పి ఒక పక్క సెంట్రల్ టీం చెప్పే నేపథ్యంలో ఏవైతే ఈ రంపచోడవరం అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లోకి ఒక పక్క మావోయిస్టులు వెళ్ళిన పరిస్థితిలో ఎవరైతే హిట్మా తన భార్య రాజే అలాగే 4 వారికి సహాయకులు ఉన్న 4 కూడా సుమారు 6 ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి. అయితే దీంట్లో 6 మృత్యువాత పడ్డారు. దీంతో ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికెక్కడ మావోయిస్టులు అంటే అడవి బాట నుంచి నగర బాట పెట్టే పరిస్థితి. అంటే ఇప్పటికే ఒక పోలీసు యంత్రాంగం పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంటే ఎక్కడికెక్కడ అంటే ఎక్కడైనా అంటే ఈ మావోయిస్టులు ఎక్కడున్నారో దానిపై అయితే ఇప్పటికే ఓ పక్క వారు జల్లెడి పట్టిన నేపథ్యంలో రంపచోడవరం నుంచి ఇరుపల్లి గ్రామంలో వెళ్ళే క్రమంలో ఎవరైతే హిట్మా తన భార్య అలాగే వారి సహాయకులు 4 కూడా పూర్తిగా ఎన్కౌంటర్ చేసే పరిస్థితి. దీంతో 6 మృత్యువాత పడ్డారు. ఈ యొక్క ఘటన ఒక్కసారిగా బయటపడడంతో ఎవరైతే మావోయిస్టులు కూడా పూర్తిగా నగరబాట పట్టే పరిస్థితి. ఇందులో ఇటువంటి నేపథ్యం చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాలో సుమారు 27 మంది అంటే దీంట్లో 18 మంది పైగా మహిళలు అలాగే కొంతమంది పురుషులున్నారు. వీరిని కూడా వారిని పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. మరొక 4 కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ కొప్పవరంలో కూడా వీరు కస్టడీలో తీసుకున్నారని చెప్పి ఇప్పటికే పోలీస్ బలగాలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ ఏవైతే జిల్లా పోలీస్ కార్యాలయం ఉన్నో ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా. ఏవైతే జిల్లా పోలీస్ కార్యాలయం సంబంధించి ఈ కొప్పవరంలో ఎవరైతే ఈ మావోయిస్టులకు సంబంధించి 4 వారు
కస్టడీ తీసుకునే పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏదైతే సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్న దేవ్జీ సెక్యూరిటీగా ఉన్న నలుగురిని కూడా వీరు కస్టడీలో తీసుకునే పరిస్థితి. అయితే వీరు ఇల్లు అద్దెకి తీసుకోవడానికి అయితే మాత్రం వచ్చినట్టయితే మనకి సమాచారం అయితే ఉంది. ఇది కొప్పవరంలో ఈ నలుగురిని కూడా పోలీసు అయితే అదుపులో తీసుకునే పరిస్థితి. అయితే వారి దగ్గర నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి. దీనికి ప్రస్తుతం అయితే దీనిపై అయితే జిల్లా యంత్రాంగంగా ఉన్న పోలీసు అయితే పూర్తి అయితే విచారణ చేపడుతున్నారు. అయితే రంపచోడవరం నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ కాకినాడ జిల్లాకి అయితే మావోయిస్టులు అయితే ఇప్పటికే తరలి వచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి హిడ్మా ఎన్కౌంటర్ సంబంధించి దీంతో అనంతరం ఏవైతే ఈ విజయవాడ సంబంధించి అలాగే కొత్త ఆటోనగర్లో 28 మందిని అదుపులో తీసుకునే పరిస్థితి. అయితే దీంతో ఇది మేజర్ ఆపరేషన్ కావడంతో దేవజీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు అతను ఉన్న 9 మంది కూడా ప్రొడక్షన్ టీం కూడా ఇప్పటికే పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీన్ని బట్టి ఎవరైతే హిడ్మా ఎన్కౌంటర్లో వారు మృత్యువాత పడ్డారు. దీంతో కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి వీరితో నలుగురు కూడా మృత్యువాత పడడంతో ఇప్పటికే మావోయిస్ట్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఆశలు పెట్టుకున్న మాడవి హిడ్మా ఏపీలోని అల్లూరు జిల్లా అడవుల్లో కూడా ఎన్కౌంటర్ అయిన పరిస్థితి. దీని నిర్బంధం పెరిగిపోవడంతో షెల్టర్ కోసం పెద్దగా నిఘా ఉండదని భావించి అల్లూరు జిల్లా అడవి ప్రాంతంలో తమ టీంతో మాడవి హిడ్మా వచ్చారు. కానీ ఏపీ ఇంటెలిజెన్స్ పక్కా సమాచారం అందడంతో ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా నేతృత్వంతో పూర్తిగా ఆపరేషన్ చేసిన పరిస్థితిలో ఇప్పటికే ఈ యొక్క ఎన్కౌంటర్లో కూడా 6 అయితే ప్రస్తుతం మృత్యువాత పడ్డారు. దీంతో ఒక్కసారిగా మావోయిస్టులు అక్కడి నుంచి కదిలిన పరిస్థితిలో నగరాల్లో రావడంతో ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాలో 27 మందిని అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఇప్పటికే కాకినాడ ఏవైతే కొప్పవరం సంబంధించి 4 మావోయిస్టులు కూడా వీరు అదుపులో తీసుకున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే మావోయిస్టుల కదలికలపై ఇప్పటికే సెంట్రల్ టీం కూడా వారిపై నిఘా పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే ఈ ఎవరైతే మావోయిస్టులు ఇప్పటికే ఒక పక్క వారు ఈ అడవి ప్రాంతాల నుంచి ఒక పక్క నగరవాసులుగా వారు చలామణి అయ్యే పరిస్థితులు అయితే ఇప్పుడు నగరాలకైతే వారు బాటలు పట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో ఇప్పటికే ఎవరైతే ఈ సెంట్రల్ ఫోర్స్ సంబంధించి ఎవరైతే నడ్డాకు సంబంధించి వారు గతంలో కూడా చాలా ఘటనలో కూడా ఇప్పటికే ఎంతోమంది వారు పట్టున పెట్టిన పరిస్థితి. దీంతో ఇప్పటికే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఎంతోమంది వారు మృత్యువాత పడిన నేపథ్యంలో ఇప్పటికే సెంట్రల్ ఫోర్స్ సంబంధించి ఎవరైతే నడ్డాని వారు అప్పచెపితే ₹1 కోటి రివార్డు ఇస్తారని చెప్పి వారు చెప్పిన పరిస్థితి. దీంతో పక్క జల్లెడ పట్టిన నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తిగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికి కూడా ఓ పక్క 6 ఎన్కౌంటర్ అయిన పరిస్థితి. మరో పక్క కృష్ణా జిల్లాకు సంబంధించి 27 మంది కూడా వారు అదుపులో తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం కాకినాడలో చూసుకుంటే 4 అదుపులో తీసుకున్నారు. అయితే వీరంతా కూడా అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే ఎక్కడికెక్కడ జల్లెడ పడుతున్నారు. మరోపక్క అడవి ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే పూర్తిగా అయితే కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మరోపక్క మహేష్ కుమార్ నడ్డా కూడా ఇప్పటికే మావోయిస్టులు కూడా అదుపులో తీసుకున్నాము, ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా అదుపులో తీసుకుంటాము, ఎవరైతే వారు లొంగిపోతే మంచిది కానీ లేకపోతే మేము కూడా అదుపులో తీసుకుంటే కూడా మంచిది కాదని చెప్పి ఒక పక్క ఎవరైతే అడిషనల్ చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ చీఫ్ జనరల్ కూడా మహేష్ నడ్డా కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో కూడా ఎక్కడికెక్కడ అంటే జిల్లా ఎస్పీలు కూడా పూర్తిగా అయితే దీనిపై అయితే జల్లెడ పట్టే పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా, మరో పక్క ఏపీ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఎస్పీలంతా కూడా ఇప్పటికే మావోయిస్టుల నిఘాపై అయితే ఇప్పటికే జల్లెడ పట్టే పరిస్థితి. మరోపక్క తెలంగాణ కూడా ఒక పక్క జల్లెడ పడుతున్నారు. మరోపక్క ఒరిస్సా బోర్డర్ నుంచి అలాగే ఛత్తీస్గఢ్ అంటే ఇదంతా కూడా అంటే 4 వైపుల నుంచి కూడా ఎక్కడికెక్కడ పూర్తిగా అయితే నిఘాలు ఏర్పాటు చేసి మావోయిస్టులు అయితే జల్లెడ పెట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే వీరంతా కూడా అంటే అడవి ప్రాంతాల నుంచి నగరబాట నుంచి ఒక పక్క వీరంతా కూడా బోట్ల రూపాన్ని ఈ బోర్డర్లు దాటే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే పోలీస్ బలగాలకు వచ్చిన సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పూర్తిగా ఎక్కడికక్కడ జల్లెడ పట్టి ఇప్పటికే ఒక పక్క ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బంది అంటే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసు బలగాలను అయితే ఒక పక్క మావోయిస్టులు అరెస్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది. దీంతో ఈ క్రమంలో చూసుకుంటే కాకినాడ సంబంధించి కాకినాడ రూరల్ కొప్పవరంలో కూడా 4 వారు అరెస్ట్ చేసి ఇప్పుడే అదుపులో తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అంటే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే ఇప్పటికే మావోయిస్టులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అంటే మరికొద్దిసేపట్లో కూడా కాకినాడ సంబంధించి ఈ 4 అసలు ఎవరు అంటే దీనిపై కూడా పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ ఎస్పీఎఫ్ నుంచి. మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టులపై జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏలూరు జిల్లా ఏజెన్సీలో ఉన్నటువంటి జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం,
బుట్టాయిగూడెం మండలాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఏలూరు నగరంలో కూడా ఈ మూలాలు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులకు వచ్చిన సమాచారంతో ఏలూరు నగరంలో మినీ బైపాస్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఉన్నామో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ సిటీ అనేటువంటి ఒక ప్రాంతం, అందులో ఉన్నటువంటి ఒక ఇంటిలో కూడా ప్రస్తుతం మావోయిస్టు సానుభూతి పరులు ఇక్కడ ఉన్నట్లయితే తెలుస్తోంది. మరి వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ తనిఖీలు కూడా పూర్తి చేసి ఆ ఇంటిని పూర్తిగా కూడా అదుపులోకి తీసుకొని దాన్ని కూడా తాళాలు వేసి పోలీసులే పూర్తిగా కూడా పకడ్బందీగా ఇంటిని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తరలించినట్లయితే మనకు సమాచారం అందుతుంది. వడ్లపూడి నాగభూషణాచార్యులు అలాగే పార్వతీ ప్రసన్నం అనే వారికి చెందినటువంటి ఈ శ్రీ సాయి నివాస్ అనేటువంటి భవంతిలో కూడా మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే 11 మంది అని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారిలో 4 మహిళలు కూడా ఉంటున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. అయితే దీనికి సంబంధించి వీరందరూ ఎవరు, మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యులా, లేదంటే స్పెషల్ జోన్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులా, లేకపోతే సానుభూతి పరులా అనేది కూడా సమాచారం తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలకంగా కూడా హిడ్మా బృందాన్ని మొత్తం వారందరినీ కూడా పట్టుకునేందుకు అనేక రోజులుగా కూడా పూర్తిగా కూంబింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఛత్తీస్గఢ్ అడవుల్లో. ఆ తర్వాత వారందరూ కూడా వచ్చి మావోయిస్టు అందరికీ కూడా షెల్టర్ జోన్గా ఉన్నటువంటి అటు మారేడుమిల్లి ప్రాంతంలో అడవుల్లో కూడా నక్కిన నేపథ్యంలో అక్కడ సోదాలు చేసి పూర్తిగా కూంబింగ్ చేసి హిడ్మాతో పాటు అంటే ₹1 కోటి పైనే రివార్డు ఉన్నటువంటి అతని తలపై ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని కూడా పోలీసులు కాల్పుల్లో హతమార్చారు. అలాగే అతని భార్య రాజే ఎవరైతే ఉందో ఆమెపై కూడా 50 లక్షల రివార్డు ఉంది, ఆమెను కూడా హతమార్చారు. వారి బృందం మొత్తం 6గురిని కూడా హతమార్చినటువంటి పరిస్థితి కూడా ఉంది పోలీసుల కాల్పుల్లో. ఈ తరుణంలో ఇంకా వారి వెనక ఎంతమంది ఉన్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అటు ఛత్తీస్గఢ్లో, అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే విజయవాడలో న్యూ ఆటో నగర్లో కూడా మొత్తం ఒక 27 మంది వరకు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వారందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారే అనేది కూడా పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఆ ఇంటి యజమాని ఇతర దేశాల్లో ఉండగా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ బెదిరించి ఆ 27 మంది కూడా ఆ విజయవాడ ఆటో నగర్లో మకాం ఉన్నారు కొంతకాలంగా అని కూడా సమాచారం తెలుస్తుంది. అలాగే ఏలూరులో ఉన్న ఇంటిలో కూడా ఉన్నటువంటి 12 మంది ఎప్పటి నుంచి ఉన్నారు, వారు అక్కడే మకాం వేశారా లేదంటే ఇటీవల కాలంలో వచ్చారా, అసలు ఇంటి యజమానికి వారితో సంబంధం ఏంటి అనే కోణంలో కూడా ప్రస్తుతం పూర్తిగా కూడా విచారణ చేస్తున్నారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే వారిని కూడా విజయవాడ తరలించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ మావోయిస్టులకు ఏరువేతకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న నేపథ్యంలో అటు మావోయిస్టులకు షెల్టర్ జోన్గా ఏపీ అనేది కూడా ఉంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో కాల్పులు కూంబింగ్ జరిగినప్పుడల్లా కూడా వారందరూ వచ్చి మారేడుమిల్లి ప్రాంతంలో చింతూరు ఫారెస్ట్లో కానీ అలాగే గతంలో ఇక్కడ బుట్టాయిగూడెం జీలుగుమిల్లి ప్రాంతాల్లో కూడా తలదాచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ షెల్టర్ జోన్లు కాకుండా ఆ అడవులను వదిలి పల్లెలను వదిలి వారు పట్టణాల వరకు రావడానికి గల కారణాలు కూడా ఈరోజు పూర్తిగా ఎదురు కాల్పులు జరగడం, వారందరినీ కూడా మట్టు పెట్టడం అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో వారంతా భయంతో ఈ ప్రాంతానికి పరుగులు వచ్చారా అనేది కూడా ప్రస్తుతం ప్రజల్లో కూడా ఒక అలజడి అనేది కూడా రేగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు అనేది కూడా ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీని మీద విచారణ చేసి పూర్తిగా ఒక సమాచారాన్ని స్పష్టత ఇస్తే గనక ప్రస్తుతం అప్పటి వరకు ప్రజల్లో ఈ ఆందోళన అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారు మావోయిస్టులా లేదంటే వారు ఇన్ఫార్మర్లా, సానుభూతి పరులు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మావోయిస్టు సంబంధించినటువంటి అగ్రనేతలందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా అటు పోలీసు బలగాలు, ఆక్టోపస్ దళాలు కానీ అందరూ కూడా మట్టు పెడుతూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేత అనేది కూడా ఏపీలో కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు.